యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుతున్నాం కదండి. ఈరోజు 4వ వచనం మీద ధ్యానం చేద్దాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దుర్దేశ్యముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ యొక్క వాక్యము ఎవరికి రాశాడు అంటే యాకోబు అనే దైవ సేవకుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి రాశాడు. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి రాశాడు. మీరు జాగ్రత్తగా ఈ పదాలని గమనించాలి. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వాళ్ళని, ప్రార్థన చేసేటటువంటి వాళ్ళని యాకోబు గారు ఏమన్నారంటే వ్యభిచారుణులారా అంటున్నాడు. ఎంత భయంకరమైన మాట, ఎంత భయంకరమైన పదజాలం ఇది. అసలు మన ఊహకు అందనటువంటి విషయం కదండి ఇది. వీ కెనాట్, మనం అసలు అర్థం మనం అసలు మైండ్ ఒకసారి పోతుంది. ఏమంటున్నాడు? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళని, ప్రార్థన చేసుకుంటున్నటువంటి వాళ్ళని, విశ్వాసులైనటువంటి వాళ్ళని అంటున్నాడు. ఏమన్నాడంటే వ్యభిచారుణులారా. ఎందుకు అంత భయంకరమైన పదాన్ని వాడాడు? అందులో ఎంత భయంకరమైన అర్థం ఉంది. వ్యభిచారిణి అంటే అర్థమేంటి? వ్యభిచారి అంటే అర్థమేంటి? వ్యభిచారిణి అంటే అర్థం ఏంటంటే భర్త ఉండగానే భర్తతో స్నేహం చేస్తూనే, వింటున్నారమ్మా, భర్తతో స్నేహం చేస్తూనే పరాయి వ్యక్తితో స్నేహం చేసే వ్యక్తిని వ్యభిచారిణి అంటారు. వ్యభిచారం అంటే జారత్వం వేరు, వ్యభిచారం వేరు. వ్యభిచారం అంటే ఏంటంటే పెళ్ళైనటువంటి ఒక స్త్రీ, పెళ్ళైనటువంటి వ్యక్తి తాను ఎవరితో అయితే ఉంటుందో ఆ వ్యక్తితో కాక, ఆ వ్యక్తితో ఉంటూనే వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉండటాన్ని, అక్రమ సంబంధం కలిగి ఉండటాన్ని వ్యభిచారము అంటాం. దేవుడు ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతూ, పరిశుద్ధాత్ముడు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఈ భయంకరమైనటువంటి మాటని ఎందుకు వాడాడో మనం అర్థం చేసుకోవాలి. వ్యభిచారిణి అంటే అప్పుడు మనకి అర్థమైంది విషయం ఏంటనేది. గమనించండి. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఇక్కడ ఒక వ్యభిచారం చేసి ఆమెకి ఒక పక్క భర్త స్వపురుషుడు, పరపురుషుడు, ఇద్దరు పురుషులతో స్నేహం చేయటం ఎంత భయంకరమైన విషయము. అలాగే ఇప్పుడు మనం వాక్యంలోకి వద్దాం. ఒక పక్క దేవుడితో స్నేహం చేస్తున్నా, దేవుడితో ప్రార్థన చేస్తున్నా, దేవునితో సమయం గడుపుతున్న నీవు లోకముతో కనుక సమయం గడుపుతూ, లోకముతో స్నేహం చేస్తూ, లోకాన్ని ఆశిస్తూ, లోకాన్ని ఇష్టపడుతూ ఉంటే దేవుని దృష్టిలో నీవు వ్యభిచారి అంటున్నాడు. ఇక్కడ ఒళ్ళు గగురు పొడుస్తుంది ఈ మాట వింటుంటే. అంటే ఇక్కడ ఇందాక చెప్పిన ఉదాహరణ ఇద్దరు పురుషులు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒకటి దేవుడు, రెండవది లోకం. ఇద్దరు యజమానులు, ఒకటి దేవుడు, రెండవది లోకం. ఇద్దరు ప్రేమికులు, ఒకడు దేవుడు, రెండవ వాడు లోకం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుతున్నాను. జాగ్రత్తగా వినండి. మనము దేవుని ప్రేమిస్తూ, దేవుని స్నేహిస్తూ, మనము లోకాన్ని కూడా ఆశిస్తూ, స్నేహిస్తూ, వాంఛిస్తూ ఉంటే దేవునికి మన మీద భయంకరమైన రోషం, కోపం కలుగుతుందట. మీరు పైన మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఈ మాటలు అర్థమవుతాయి. భోగ ఇచ్చలు. ఎవరైతే భోగ ఇచ్చల కోసం ఆశపడుతూ ఉంటారో దేవుని ఆశపడుతున్నాడు, భోగ ఇచ్చని ఆశపడుతున్నారు. వీళ్ళకి పెట్టిన పేరేమిటంటే, మీరు క్రింద చూస్తే ద్విమనస్కులు
8వ వచనం చివరిలో ఉన్నది, తర్వాత చదువుకోండి. ద్విమనస్కులు, నా ప్రియమైనటువంటి చెల్లెమ్మా, నా ప్రియమైనటువంటి తమ్ముడు, దేవుడు నిన్ను ద్విమనస్కుడు అని అనకూడదు. దేవుడు నిన్ను ఏక మనస్సు కలిగినటువంటి అమ్మాయి అని అనాలి. నన్నే ప్రేమించే అమ్మాయి, నన్నే ఆశించే అమ్మాయి, నన్నే ఇష్టపడే అబ్బాయి, నన్నే ఇష్టపడే సేవకుడు అని నిన్ను గురించి నన్ను గురించి దేవుడు పలకాలని ఆశపడుతున్నాడు. దేర్ ఆర్ 2 మాస్టర్స్ ఇన్ ద బైబిల్. ఒక మాస్టర్, ఒక యజమాని ఎవరంటే దేవుడు. మరొక యజమాని ఎవరు అంటే డబ్బు, లేకపోతే మరొక యజమాని ఎవరంటే లోకం. ఒకసారి కొంచెం నిదానంగా దీని మీద దృష్టి పెట్టాలి. మనం ఎవరమి? ప్రార్థన చేసుకునేవారం. మనం ఎవరమి? దేవుని స్నేహించేవారం. మనం ఎవరమి? దేవుని అడిగేవారం. మనం ఎవరమి? దేవుని అడిగి దేవుడిని పొందుకోవాలని ఇష్టపడుతున్న వారిమి. అఫ్ కోర్స్ మనకు దేవుడు దయగలిగిన వాడని తెలుసు. అఫ్ కోర్స్ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసు. అఫ్ కోర్స్ దేవుడికి మనం ఇష్టమని కూడా మనకు తెలుసు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడని మనకు తెలుసు. ఎట్ అయినప్పటికీ మనము దేవునిని ప్రేమిస్తూనే ఏం చేస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఇది ఒక మేజర్ డిస్టర్బెన్స్ దేవుడికి, విశ్వాసికి. దేవుని యొక్క కోపానికి ఇది భయంకరమైన కారణం. విచిత్రమైన విషయం ఏంటంటే, మనము లోకాన్ని స్నేహిస్తే, మనం లోకాన్ని ప్రేమిస్తే దేవునికి శత్రువు అవుతాం. ఎందుకంటే వినాలి జాగ్రత్తగా, దేవుడు లోకము ఇద్దరు శత్రువులు. దేవుడు పరిశుద్ధుడు, లోకం పాపం. వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వరు. వాళ్ళిద్దరు ఎన్నటికీ మ్యాచ్ అవ్వరు. అందుకే అన్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అంటే మన లోకముతో మన స్నేహం దేవునితో వైరం. దేవునితో మనకున్నటువంటి ఆ స్నేహానికి, లోకముతో మనకున్న స్నేహానికి వైరం ఉంది. ఎంత విచిత్రం అండి! మామూలుగా ఇద్దరు పురుషులను స్నేహించే ఆ స్త్రీని ఎంత భయంకరంగా భర్త ద్వేషిస్తాడు, కొడతాడు, తిడతాడు, చంపేస్తాడు కదా. అంత కోపం ఈ లోకాన్ని స్నేహిస్తున్న విశ్వాసుల మీద దేవునికి ఉన్నట. దేవుడు ఏం తక్కువ చేశాడని మనము లోకాన్ని ప్రేమిస్తున్నామో? ఈ లోకం ఇచ్చేటటువంటి శాంతి కంటే మించిన శాంతి యేసు ప్రభు ఇస్తున్నాడు. ఈ లోకం ఇచ్చే సౌఖ్యము కంటే మించిన సౌఖ్యాన్ని యేసు ప్రభు మనకి వాగ్దానం చేశాడు, మనకి ఇస్తున్నాడు. కానీ మనము దేవునిని సంతోషపెట్టడానికి కాక మనము లోకాన్ని ఆశిస్తున్నాం. ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే, వీళ్ళిద్దరూ శత్రువులు. దేవుడు, లోకం శత్రువులు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, మనం అనుకునేటటువంటి విషయం ఏంటంటే, నేను దేవునిని ప్రేమిస్తున్నాను, లోకాన్ని ప్రేమిస్తున్నాను, ఏమైంది అనుకున్నాం. వాళ్ళిద్దరి మధ్య వైరం ఉందని మనకు తెలియట్లే. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడని, దేవుడు లోకాన్ని ద్వేషిస్తాడని మనకి అవగతం అవట్లా. మనకి అవగాహన లేకుండా పోతుంది. అది ప్రాబ్లం. మనం పాపం చేస్తూనే మనము కామవాంఛలు కలిగి, మనము భయంకరమైనటువంటి అపవిత్రమైన ఆశలు కలిగి, భయంకరమైన ఫ్యాషన్ కోసము, లేకపోతే రకరకాల సౌఖ్యాల కోసం మనం ఆశపడి వాటి కోసం వెళుతూనే దేవుడిని స్నేహిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం దేవుడికి మనం సమయం ఇస్తున్నాం కదా, దేవుడికి మన మీద కోపం లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, నీవు వ్యభిచారివి. అమ్మో, నాకు చెప్పడానికి భయం వేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాల్సిన విషయము దేవుని బిడ్డరా, ఇంకొంచెం మనం అడుగు ముందుకేద్దాము. దేవుని బిడ్డరా, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా? అంటే
మనము లోకాన్ని ఆశిస్తూ, అపేక్షిస్తూ, ఇష్టపడుతూ, కోరుకుంటూ కావాలి కావాలి అని అంటూ ఉంటే పరిశుద్ధాత్మ మత్సరపడుతున్నాడంట. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు ఆవేశపడుతున్నాడు, కోపపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాడు. మత్సరం అంటే తట్టుకోలేకపోతున్నాడు. హీ కెనాట్ టాలరేట్. అమ్మో, అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందా నీకు? రక్షించబడిన నీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మకు ఎవరివి? ఆలయానివి. నీ దేహంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్. రండి నాయన, ఇంకా మాట్లాడండి. ఆయనకి తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నీవు ఏమండి దేవుడు చెప్పిన దాన్ని కాకుండా వేరేదైనా ఆశిస్తూ కోరుకుంటూ ఉంటే దేవుడికి పరిశుద్ధాత్ముడు తట్టుకోలేకపోతున్నాడు, మత్సరపడుతున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఒక పక్క దేవుడికి నీ మీద భయంకరమైన కోపం వస్తుంది. నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మత్సరపడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. మనల్ని ప్రార్థనలు నడిపించేవాడు ఎవరే అంటే పరిశుద్ధాత్ముడు. గట్టిగా చెప్పలు కడదాం హల్లెలూయా. మనల్ని ఒప్పింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి మన చేత ప్రార్థన చేపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్ముడు తట్టుకోలేకపోతున్నాడు నువ్వు చేసేటటువంటి పనికి మనల్ని పనిని బట్టి. మరి ఎలాగా ఈయన ప్రార్థన చేపిస్తాడు నీ చేత? ఎలాగ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు? నీకు తెలియకుండా ఇద్దరు శత్రులతో స్నేహం చేస్తున్నావు. గమనించాలి దేవుని బిడ్డలారా. మనలో వస్తువుల కొరకైన వాంఛ, అది లేకపోతే ఉండలేము. అది లేకపోతే ఉండలేము. వస్తువుల కొరకైన వాంఛ, అందం కొరకైన వాంఛ, శరీరం కొరకైన వాంఛ. మనము విశ్వాసులం, లోకాన్ని వదిలేసాం. మనము సువార్త సేవ చేసే విశ్వాసులం, లోకాన్ని విడిచిపెట్టాం. సేవకులం, విడిచిపెట్టేశాం. విడిచిపెట్టిన మనం మళ్ళా తిరిగి దాన్ని ఎందుకు ఆశిస్తున్నామో? మనలో చాలామంది ఆశిస్తున్నాం. అందుకే దేవుని కోపం మన మీద రగులుతుందట. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు, మన పక్షంగా మూలుగుతున్న పరిశుద్ధాత్ముడు మనం చేస్తున్నటువంటి మన ఆశలను చూసి ఆయన ఏమవుతున్నాడంటే తట్టుకోలేకపోతున్నాడు. భయంకరమైన విషయం. తర్వాత చూడండి, ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు అగును. మనము ఈ లోకాన్ని ఆశిస్తూ ఉంటే మనము శత్రువు అవుతాం దేవునికి. మనము దేవునికి శత్రువు అయ్యి దేవునికి ప్రార్థన చేస్తున్నాం. శత్రువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు అను. లోకాన్ని ఏమండి, వయసు 50 సంవత్సరాలు లేదా వయసు 60 సంవత్సరాలు వచ్చింది నీకు సహోదరు, నీకు 60 సంవత్సరాలు వచ్చినాయి, కానీ నీకు ఇంకా కామపు పిచ్చి పోలేదేమో. 60 years, బట్ ఎదుటి వాళ్ళని చూసి ఇంకా ఆశ ఆశ ఏదో తినాల తాగాలని. జాగ్రత్త, నీవు దేవునికి శత్రువు అయిపోయావు. నీకు తెలియకుండానే నీకు శత్రువుకున్న దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. ఎలా ఇస్తాడు? నీకు శత్రువు అయిన వాడు ఎలాగా నీకు దీవెనలు ఇస్తాడు? ఎలాగ నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు? ఎవడు కదా. ద సేమ్ టైం ఆయన శత్రువుగా, నీవు ఆయన శత్రువుగా ఉన్నావు, కానీ ఆయన మాత్రం నీకు తండ్రిగా ఉన్నాడు. ఆయన తండ్రే, కానీ శత్రువు అయిపోయాడు. కృప కలిగినోడే, కానీ శత్రువు అయిపోయావు నువ్వు ఆయనకి. ఆయన శత్రువు అవ్వాల, నువ్వే ఆయనకి శత్రువు అయ్యావు. నీవే ఆయనకి శత్రువు అయ్యావు. నీవు ఆయనకి శత్రువు అయ్యి నువ్వు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు. పరిశుద్ధాత్ముడు తట్టుకోలేకపోతున్నాడు. ఇంతవరకు ఈ యొక్క వచనాన్ని గురించి మనం ధ్యానం చేసి తర్వాతలోకి వెళ్దాం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను నిద్రించి దీనులకు కృపను అనుగ్రహించును. ఏమండో వింటున్నారా? మరి ఆయన మత్సరపడుతున్నంతగా మనం
ఆశలు పడుతున్నామా? పక్క వాళ్ళతో పోల్చుకుంటాం, ఎదుటోళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళకి బండి ఉంది, మాకు బండి లేదే అంటాం. భయంకరమైనటువంటి అసూయతో, ద్వేషంతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితిలో పాపము చేస్తూ ఉన్న పరిస్థితులు మనం ఉంటే దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతుంది. మనం మన పాపాలను క్షమించమని అడుగుదాం. దేవుని దగ్గరకు వచ్చి ఆయన ముందు సాగిలపడదాం. అయ్యా నన్ను క్షమించు, క్షమించు, నీ శత్రువులాగున్నాను. ఇక్కడ చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవడైతే పాపము చేస్తున్నాడో, పాపము చేసేవాడు దేవునికి విరోధి అంటున్నాం కదా. మీరు కొంచెం జాగ్రత్త లోతుగా ఆలోచిస్తే, పాపము చేసేవాడు ఎవరు అంటే దేవుని లెక్క చేయకుండా ఉన్నవాడు అన్నమాట. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సిన్, నువ్వు తెలిసే చేస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా తెలిసే తప్పు చేస్తున్నావు. నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు అంటే ఎవరివి? నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు ఎవరు అంటే దేవుడిని లెక్క చేయనివాడు. లెక్క చేయని వాణిని దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అహంకారి. దేవుడు ఏమండి అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. ఇప్పుడు మనం పాపము చేస్తున్నామంటే మనం ఎవరిమే? దేవుని లెక్క చేయని వారము, అహంకారులము. అహంకారిగా ఉన్నటువంటి వానికి దేవుడు కృపనిస్తాడా? ఇవ్వడు. దేవునే లెక్క చేయనటువంటి వాడి మీద దేవుని యొక్క ఫేవర్, గాడ్స్ ఫేవర్, దేవుని యొక్క మనసు అనుకూలంగా ఉంటుందా? ఉండదు. అది చెప్తున్నాడు ఇక్కడ. నా ప్రియమైన సహోదరి, నిన్ను ప్రేమిస్తున్న దేవుని హృదయం ఈరోజు ఉదయం పూట నీతో మాట్లాడుతుంది. నిన్ను ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లోకాన్ని ఆశిస్తూ స్నేహిస్తూ ప్రార్థన చేసేటటువంటి దానివైతే నీవు అహంకారివి, నన్ను లెక్క చేయకుండా ముందుకెళ్తున్నటువంటి అహంకారివి. కాబట్టి నీ మీద నా కృప విడుదల అవ్వదు. నీవు గనక దేవాన్ని తప్పు చేసిన తగ్గించుకొని నా దగ్గరికి వస్తే, ఆయన ముందు తగ్గించుకొని వస్తే, అయ్యా అయ్యా నన్ను క్షమించు, నేను విడిచిపెడతానయ్యా విడిచిపెడతానని ఏడుస్తూ దీనుడు అయితే ఆయన మరి ఎక్కువ కృపను నీకు అనుగ్రహించును. గట్టిగా చెప్పకూడదు. హల్లెలూయా. ఆయన కృపను నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కృప అంటే ఫేవర్ ఆఫ్ గాడ్, దేవుని అనుకూలత, దేవుని మనస్సు మన పట్ల అనుకూలంగా ఉండటమే కృప. ఎంతమంది మనలో ఏమండి ఫోన్స్లో ఎలా మాట్లాడుతున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నీకు భర్త ఉన్నాడు, లేకపోతే భర్త చచ్చిపోయాడు, అది వదిలేయి. నీకు భార్య ఉందో, భార్య చచ్చిపోయి వదిలేసి. కానీ నీవు వేరే వాళ్ళతో ఫోన్లో ఎట్లా మాట్లాడుతున్నావు? నీ పక్కన భర్త ఉన్నప్పుడు అట్లా మాట్లాడతావా పరపురుషుడితోటి? నీ ప్రక్కన నీ భర్త ఉన్నప్పుడు మాట్లాడతావా పరపురుషుడితోటి? ఎందుకు మాట్లాడుతున్నావు అలాగను? నీ పక్కన నీ భార్య ఉన్నప్పుడు అలా మాట్లాడతావా? ఎలా మాట్లాడుతున్నాం మనం? ఆ అపేక్ష పెంచుకోవట్లే మనం, అపేక్ష పెంచుకోవట్లను. నేను రెచ్చగొట్టుకుంటూ ఏముందిలేని వదిలేసేసి మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తున్నావు. దేవుడు అన్నాడు, నీవు లోకాన్ని స్నేహిస్తున్నావు, నాకు నువ్వు విరోధివి. మనము దేవునికి విరోధంగా ఉంటున్నాము. దేవునికి విరోధంగా ఉంటే ఏం చేస్తున్నావు? మళ్ళీ దేవుని దయా కృప దయచేయ, నాకు సహాయం చేయి, ఇది అది అని అడుగుతున్నావు. ఎలా అతుకుతుంది? దేవునికి శత్రువుగా ఉన్న నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఎలా అడుగుతాను? కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పాపాన్ని విడిచిపెట్టాలి. విజయవంతమైన ప్రార్థన యోధుడు పరిశుద్ధుడు మాత్రమే. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. విజయవంతమైన ప్రార్థనాపరురాలు పరిశుద్ధురాలు మాత్రమే. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ఈ లోక స్నేహాన్ని త్యజించాలి. మనము ఈ లోక స్నేహాన్ని వదిలేయాలి. మనకు తెలియకుండా ఇద్దరు శత్రువులతో ఏం చేస్తున్నాం? రాయబారు నడుపుతున్నాము. వాళ్ళిద్దరు శత్రువులని మనకు తెలియట్లా. దేవుడు లోకాన్ని ద్వేషిస్తాడు,
లోకం దేవుని ద్వేషిస్తుంది. వాళ్ళిద్దరిని నీ గుండెలో పెట్టుకోలేవు. ఒకరికి లోబడి ఒకరిని వదిలేయాలి, ఒకరిని స్నేహించి ఒకరిని ద్వేషించాలి. ఒక ఆశ్చర్యకరమైన విషయం చదువుతాను, మీరు వినండి. దానికంటే ముందు ఒక మాట చెప్పు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆహా, ఎంత గొప్ప మాట. చిన్నప్పటి నుంచి ఈ వాక్యం వినేవాడిని, కానీ దాని భావం నాకు అర్థమయ్యేది కాదు. దేవునికి లోబడి ఉండుడి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే అపవాది ఏం వేస్తాడంట? మన వద్ద ఉన్న అపవాది పారిపోతాడు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. అసలు మన వద్దకు ఎందుకు వచ్చాడు అపవాది? హలో, మన దగ్గరికి ఎందుకు వచ్చాడు అపవాది? ఎందుకంటే మనం లోకాన్ని స్నేహించాం కనుక. లోకాన్ని ఎవడు స్నేహిస్తున్నాడో వాడి దగ్గర అపవాది నివసిస్తాడు. లోకాన్ని ఎవడు స్నేహిస్తున్నాడో వాడి మీద అపవాది అధికారం కలిగి ఉంటాడు. లోకాన్ని ఎవడు ప్రేమిస్తున్నాడో వాడు పాపాన్ని ప్రేమిస్తున్నాడు కనుక, పాపము చేయువాడు పాపమునకు దాసుడు కనుక, పాపము చేయువాడు పాపమునకు దాసుడు అనగా, ఇదిగో అపవాది వాని మీద పరిపాలన చేయడానికి మనమే అధికారం ఇచ్చాం. వాడు నిన్ను పరిపాలన చేస్తున్నాడు. వాడి నీ దేహంలో ఒక రోగాన్ని పంపిస్తున్నాడు. వాడి నీ చుట్టూ సమాధానం లేకుండా చేస్తున్నాడు. వాడి నీ లోపల వేదన బాధ కలుగు చేస్తున్నాడు. కానీ అది నీకు అర్థం కావట్లా. నీ ప్రార్థన జీవితం అంతా మైలబడిపోయింది. నీ ప్రార్థన జీవితం అంతా ఓటమి పాలైంది. నీ ప్రార్థన జీవితంలో సమాధానం నెమ్మది లేదు. అపవాది నీ యొక్క ప్రార్థన చిత్రవంతన చేస్తున్నాడు. దేవుని ప్రేమిస్తాను ఎంత ట్రై చేసినా ప్రేమించడానికి అవకాశం లేకుండా నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. రీజన్ ఏంటి అర్థం కావట్లా. ఎవరు నీ ప్రార్థనని అతాకుతలం చేస్తున్నారు, ఎవరు నీ ప్రార్థన చెల్లా చెదురు, నీ ప్రార్థన జీవితాన్ని ఎవరు చెల్లా చెదురు చేస్తున్నారు నీకు అర్థం కావట్లేదు కదా. నీ ప్రార్థన జీవితాన్ని చెల్లా చెదురు చేస్తున్నవాడు అపవాది. అసలు వాడికి నీ మీద అధికారమే లేదు, కానీ ఇప్పుడు వాడు వచ్చి నీ మీద అధికారం చేయాలని చూస్తున్నాడు. కారణం ఏంటంటే వారికి సంబంధించిన లోక ఆశలు నీలో ఉన్నాయి. వాటి కోసం అపేక్షిస్తున్నావు, వాటిని కోరుకుంటున్నావు, వాటిని ఆశిస్తున్నావు, వాటిని వాంఛిస్తున్నావు. కాబట్టి అపవాది నీ మీద దాడి చేస్తున్నాడు, అపవాదిని నాశనం చేస్తున్నాడు. వాడు నీ శత్రువు. వాడు ఎందుకు నీ శత్రువు అంటే, ఒకటి నీవు దేవుని సృష్టివి కాబట్టి వాడి శత్రువు, దేవుడికి వాడు వ్యతిరేకం కాబట్టి. ఈ మనిషి దేవునికి ఇష్టడు, మనిషి దేవుని స్వరూపం ఉన్నాడు కనుక దేవునికి విరుద్ధమైన సైతాను మనిషిని నాశనం చేస్తూ ఉంటాడు. వాడిని ఎలాగైనా ఆ మనిషిని ఎలాగైనా సాతానుని పూజించేటట్టుగా, సాతానుని సేవించేటట్టుగా, కనీసం దేవుని ద్వేషించేటట్టుగానే చేయాలి. లేదు అంటే వాడి హృదయంలో ప్రేమ ఉన్నా లోకాన్ని ప్రేమించేటట్టు చేస్తే దేవుడికి శత్రువు అయిపోతాడు. కాబట్టి సాతాను ఎప్పుడు కూడా పాపం ఉన్న చోట వాడు వచ్చేస్తాడు. కనుక ఈరోజు పవిత్ర హృదయులుగా మీరు మారుదురుగాక, పవిత్ర హృదయునిగా నేను మారుదునుగాక. నా ఆశ, నా వాంఛ, నా తపనంతా, దేవా నేను నీ కొరకు పరిశుద్ధుడనై బ్రతుకుదునుగాక. దివారాత్రులు నా ప్రార్థన ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఎప్పుడు ప్రభా, లార్డ్ క్లెన్స్ మీ, నాకు పరలోకి వెళ్ళాలని ఆశ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ మనం విజయవంతమైన ప్రార్థనా జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. విజయవంతమైన ప్రార్థనా జీవితాన్ని గురించి, దేవునికి లోబడినటువంటి వాడు అంటే పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ ఉంటారో, ఒకవేళ ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పాపంలో ఉన్నావు, ఆ పాపాన్ని విడిచిపెట్టేసావు అనుకో, నువ్వు దేవునికి లోబడినట్టుగా. ఇక అప్పుడు ఎప్పుడైతే దేవునికి లోబడినటువంటి నీవు
అప్పుడు ఏయ్ సైతానా వెళ్ళిపో అంటే వాడు నీ వద్ద ఉండి నిన్ను నాశనం చేస్తూ నీ మీద అధికారం చూపిస్తున్న సాతాను నీ నుండి పారిపోతాడు 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 పారిపోతాడు. ఎవరు పారదోలాలి? పాస్టర్ గారా? ఆహా. ఎవరు పారదోలాలి? ప్రార్థన యోధులా? ఆహా. ఎవరు పారదోలాలన్నా నీ మీద పనిచేస్తున్న సైతాను నీ నుంచి వెళ్ళిపోడు. ఎందుకని అంటే ఈ అపవాది దయ్యం పట్టిన నిన్ను పట్ల. అపవాది తన పని నీ జీవితం చేస్తున్నాడు, కానీ నీ మీద పూర్తి అధికారం వాడికి లేదు. నీ మీద పూర్తి అధికారం యేసుకు మాత్రమే ఉంది. గట్టిగా చెప్పలు పెద్ద హల్లెలూయా. కానీ నువ్వు కొంచెం అధికారం ఇచ్చేవాడికి, అవకాశం ఇచ్చేవాడికి, నీవు సాతానికి మనసులో చోటు ఇచ్చావు. పెళ్ళయింది 10 సంవత్సరాలు, పెళ్ళయింది 5 సంవత్సరాలు, పెళ్ళయింది 15 సంవత్సరాలు, కానీ పక్క అమ్మాయికి లైన్ వేస్తానే ఉంటాడు వాడు. కానీ పక్కోడికి చాటింగ్ చేస్తూనే ఉంటుందా ఆ మహిళ. మీరేమై అనుకోండి, నేను దేవుడు చెప్పించి చెప్పకుండా ఉండలేను. నన్ను నేను కోసుకుంటూనే మిమ్మల్ని కోస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనము ఎలా ఉన్నాం? చర్చిలో ఉన్నటువంటి వాళ్ళతో, పురుషులతోని సహవాసం ఎలా ఉంది? చర్చిలో ఉన్నటువంటి సహోదరులతో నీ యొక్క స్నేహం ఎలా ఉంది? పైకి అన్నయ్య, లోపలికి హలో, అలా ఉందా? సంఘాల్లో ఉన్నటువంటి సహోదరులతో ఎలా ఉంది నీ యొక్క బంధం? మనం జాగ్రత్తగా ఆలోచించాలా. ఎవడైతే ఏమండి వయసు ఎంతమంది వయసు 30 సంవత్సరాలు, ఎంతమంది వయసు 30 సంవత్సరాలు, ఎంతమంది వయసు 40 సంవత్సరాలు, కానీ ఆశలు మాత్రం వద్దు. దేవుని బిడ్డారా రండి, దేవునికి లోబడండి. నీ జీవితంలో నష్టం అంతా తొలగిపోవటానికి పరిశుద్ధాత్మ ఇస్తున్నటువంటి ప్రత్యేకమైన వర్తమానం, ప్రత్యేకమైన వర్తమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి చాలామంది ఏం చేస్తారంటే దేవునికి లోబడరు, పాపాన్ని వదిలిపెట్టరు, పాప ఆశల్ని వదిలిపెట్టకుండా సైతానా వెళ్ళిపో, హే సైతానా వెళ్ళిపో అంటే వాడు నిలిచి నవ్వుతూ ఉంటాడు. మనలో చాలామంది ఏం చేస్తామంటే వీఆర్ అపోజింగ్, వీఆర్ కాస్టింగ్ అవుట్. మనం ఏం చేస్తామంటే అపవాదిని ఎదిరిస్తాము, అపవాదిని వెళ్ళిపో అంటాం, కానీ వాడు వెళ్ళడం. ఎందుకంటే వాడికి సంబంధమైన మనలో ఉంది, వాడికి సంబంధమైన మనలో ఉంది కనుక నాకు ఈ యొక్క వాక్యం పూర్తిగా అర్థమయ్యేది కాదు. చాలాసార్లు ఈరోజు అర్థమైంది. చాలాసార్లు ఈ వాక్యం అది కనెక్షన్, ఒక్కొక్క దానికి కనెక్షన్ ఉన్నట్లేదు అనుకునేవాడిని నేను. ఎన్నిసార్లు చదివిన అర్థం కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ నాతో దీని గురించి మాట్లాడినప్పుడు నా కళ్ళు విప్పబడ్డాయి. చూడండి దేవుని బిడ్డరా, మనలో చాలామంది దేవుని సహాయం పొందుకోవాలనుకుంటున్నాము, కానీ దేవునితో స్నేహం చేస్తూనే, దేవుని ప్రేమిస్తూనే, దేవునికి దశభాగం ఇస్తూనే, దేవునికి సమయం ఇస్తూనే, ఉదయకాలం నుంచి ప్రార్థన చేస్తూనే, ప్రార్థన అయిపోగానే కనుగొడుతున్నాం, ప్రార్థన అయిపోగానే పిచ్చి పనులు చేస్తున్నాం, ప్రార్థన అయిపోగానే డబ్బు కోసం పిచ్చి, ప్రార్థన అయిపోగానే భయంకరంగా సహోదరుల మీద చెడు మాటలు మాట్లాడటం, భయంకరంగా వాళ్ళ సాక్ష్యాన్ని నాశనం చేయటం, చేయని దాన్ని కూడా చేసిన ఆయమ్మే అది తెలిసినా తెలియపోయినా అది అట్టాడే అని వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా నిందలైతాం. ఎందుకు ఇలా చేస్తున్నాం మనం? దేవుని బిడ్డరా, మనము ప్రార్థన చేసుకునేవారం. హల్లెలూయా. మనకు ఒక స్టేటస్ ఉంది, మనదొక స్థాయి. హల్లెలూయా. ఏ స్థాయి? దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే స్థాయి. గట్టిగా చెప్పగలదు. అపవాదిని పారత్రోలే స్థాయి. గట్టిగా చెప్పగలదు. ప్రార్థన పడంటే అపవాదిని ద్వేషించేవాడు, ప్రార్థన పడంటే అపవాదిని పారతోనేవాడు, ప్రార్థన పడంటే అపవాది యొక్క కోటను కూల్చేవాడు. అతను గొప్ప యోధుడు. ఏమనుకోండి నీ గురించి పిచ్చిదాన్న.
పిచ్చోడా ఏమనుకున్నావు నీ గురించి? నువ్వు గొప్పోడివే, దేవుని యొక్క బిడ్డవే, దేవుని ప్రేమించేవాడివి. ఇంకా చెప్పండి, దేవుని చేత ప్రేమించబడిన వాడివి, అపవాది చేత ద్వేషించబడేవాడి, అపవాదికి శత్రువి, లోకం చేత ద్వేషించబడేవాడివి, లోకానికి శత్రువే. అది శత్రువురా, ఆ పాపం శత్రువు, దాన్ని ప్రేమిస్తావే. నువ్వు పర సంబంధమైన వ్యక్తివి, భూ సంబంధమైన వ్యక్తివి కావు. గట్టిగా చెప్పలు పడి హల్లెలూయా. నో హూ యు ఆర్, నో హూ యు ఆర్. నువ్వెవరో తెలుసుకో. నువ్వు పరిశుద్ధుడివి. గట్టిగా చెప్పలు కొట్టి హల్లెలూయా. నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధురాలివి, నువ్వు పరిశుద్ధురాలివి. ఈ రోజుల్లో తల్లులు ఏం చేస్తారు? ఆయన ప్రేమించవే. తల్లులు ఏం చేస్తారు? అరే ఎందుకన్నా నేసావా? భయంకరంగా ఉన్నారు జనాలు, విశ్వాసులు. అలాగ మన పిల్లల్ని రేపేవారికి ఉన్నామా? జోక్స్ చేస్తున్నామా? విశ్వాసమైనటువంటి వారికి తగనివి అవి. కానీ మనం ఏం చేస్తున్నాం? కాదులే, ప్రేమిస్తున్నాంలే. అదే అన్నమాట. సిగ్గులేదు నీకు? మనం ఏం మాట్లాడాలా? నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా. నువ్వు లోకస్తులు కాదురా, దేవుని యొక్క బిడ్డవే, యాచకుడివి అని మనం మాట్లాడాలా? ఈ వాక్యం చెప్పడానికి ఎంత ప్రార్థన చేసుకొని, ఎంత ఏడ్చి, ఎంత దేవుని పాదాల దగ్గర అయ్యా అయ్యా అని నా జీవితం అంతటి గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈరోజు మీ మధ్యకి వచ్చాను. ఈ వాక్యం చెప్పడానికి గజ్జగజ్జ వణుకుతున్నాను నేను. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనము శరీరం అందున్న వారము. మన శరీరం మనం రెచ్చగొడుతుంది. అందాన్ని చూసి, డబ్బును చూసి, ఖ్యాతిని చూసి, కీర్తిని చూసి, అధికారాన్ని చూసి, పొజిషన్ చూసి కావాలి 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 అని మనం రెచ్చగొడుతుంది. నువ్వు ఇవ్వండి నాకు ఏది వద్దు ప్రభా. గట్టిగా చెప్పలు కదా హల్లెలూయా. నువ్వు ఇస్తే డబ్బు నీకు స్తోత్రం, నువ్వు అందాన్ని ఇస్తే నీకు స్తోత్రం. ఆమేన్. నువ్వు ఇచ్చింది ఏదైనా అది నీ కోసం వాడతానయ్యా. లోక స్నేహం దేవునికి వైరం. సరే, మొత్తానికి దేవునికి లోబడిండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక వాడు నీ దగ్గర నుంచి పారిపోతే ఇంక నీకు బాధ ఏంది? వాడు పారిపోయిన తర్వాత మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టు, గట్టిగా చప్పలు కొట్టు. హల్లెలూయా. అప్పుడు మనం ప్రార్థన చేయడానికి రావాలట. మనమేంటి అబ్బాయిని ప్రేమిస్తున్నాం, చాటింగ్ చేస్తున్నాం, మెటీరియల్ థింగ్స్ కోసం బాగా పాకులాడుతున్నాం, అవి లేకపోతే ఉండలేనని మాట్లాడుతున్నాం, మళ్ళీ తిరిగి ప్రార్థన చేస్తాం. అవ్వదంటది. అలా కాకుండా పాపాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, అన్నయ్య నేను పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఏం చేయాలి? అదే విషయాన్ని దేవుని దగ్గరికి వచ్చి ఏడు, నాకు వద్దయ్యా ఈ పాపం, నా మనస్సు మార్చు, నాలో లోకం పట్ల ఆశ ఉందయ్యా, దీన్ని కాల్చేయి, నా మనసును మార్చేయి, ఉపవసించు. తీవ్రంగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. అప్పుడేమైంది తెలుసా? నీవు దేవుని దగ్గరికి వచ్చావు కనుక ఆయన నీ దగ్గరికి వస్తాడు. గట్టిగా చప్పలు కొట్టు హల్లెలూయా, గట్టిగా చప్పలు కొట్టు హల్లెలూయా. వెరీ ఇంపార్టెంట్. గమనించండి దేవుని బిడ్డరా. చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. మరి వదిలేయి. నువ్వు ఏ పాపాన్ని పట్టుకున్నావో దాన్ని వదిలేయి. నువ్వే పాపాన్ని పట్టుకుని దాన్ని వదిలేసి దేవుని దగ్గరకు వచ్చి ఏసే రక్తంలో నీ చేతులను కడుక్కో. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. ఏ అబ్బాయి నీ హృదయం ఉన్నాడో, ఏ అమ్మాయి నీ హృదయంలో ఉందో, ఏ లోక ఆశలు నీలో ఉన్నాయో అవన్నీ తీసేసి శుద్ధి చేసుకో. యేసు రక్తము నీ హృదయంపై, నీ మనసుపై ప్రోక్షించబడదు కాక. వ్యాకులపడి, దుఃఖపడి, ఏడువుడి,
మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోండి. లోకం చూసి, సినిమాలు చూసి, చికాలు చూసి అందులో ఆనందం వెళ్తున్నావు కదా, ఆ నవ్వు నీకు దుఃఖం అవ్వాలా. కన్ను కొడుతూ కైపుగా మాట్లాడుతూ అందులో ఆనందం ఉందే, అది ఇప్పుడు నీకు దుఃఖం అవ్వాలా. ఆ ఆనందం కాస్త అబ్బా ఎందుకు చేశానరా అని ఆనందమే నీకు చింతగా మారిపోవాలా. అలా గనక మార్చుకుంటే నువ్వు ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకున్నావు గనక అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును 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 హెచ్చించును. నిన్ను దేవుడు హెచ్చించకుండా కారణం ఏంటంటే నీలో ఉన్న శరీరాశ, లోకాశ. దాన్ని విడిచిపెట్టావా, ఆహా దేవుడు నిన్ను అలాగా లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. ఇది వాగ్దానంతో కూడినటువంటి ప్రసంగం. గట్టిగా చప్పలు కొడితే సోజం హల్లెలూయా. వదిలేయ్ వదిలేయ్ వదిలేసి దేవుని దగ్గరికి రా. వస్తే దేవుడు అన్నాడు, నేను మిమ్మను హెచ్చిస్తాను. గట్టిగా చప్పలు కొట్టి దేవుని సోజం హల్లెలూయా. నీవు దేని గురించి ఇప్పుడు దాకా ఆ అమ్మాయిలు అయితే ఆ అబ్బాయిలు అయితే అది వాళ్ళతో ఉంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం నువ్వు అలా ఉన్నందుకు నువ్వు దుఃఖపడాలా. ఆ సంతోషం నీకు దుఃఖం అవ్వాలా, ఆనందం నీకు చింత అయిపోవాలా. మీరు అనొచ్చు, ఇట్ ఈస్ అయ్యా చెప్పటం ఈజీయే, పాస్టర్ గారు వినటం కూడా ఈజీయే, అది నాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు, అందులో గొప్ప విషయం లేదు. కానీ ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే దాన్ని దుఃఖంగా నీ జీవితంలో మార్చుకో. అప్పుడు ఏం చేస్తాడంటే ప్రభు ఎదుట నువ్వు తగ్గించుకో. ఇందాకేం చేసాము, పాపం చేసేవాడు ఎవరో దేవునిని లెక్క చేయనివాడు. పాపాన్ని విడిచిపెట్టిన వాడెవరో దేవుని దగ్గర తగ్గించుకున్నవాడు. గట్టిగా చెప్పలు పెడదాం హల్లెలూయా. పాపము చేసేవాడు దేవుని లెక్క చేయనివాడు. పాపాన్ని విడిచిపెట్టిన వాడెవరో దేవుని దగ్గర దీనుడు. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే వాడెవరో దేవునికి లోబడేవాడు. గట్టిగా చప్పలు కొడదాం హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనలో ఉన్న పాపం మన ప్రార్థనకు జవాబు రాకుండా ఆపుతుంది గనక, మన జీవిత కాలాన్ని ఎంతో నాశనం చేస్తుంది గనక ఆ పాపముతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించుదుము గాక. మనం వ్యవహరించలేము, మరేం చేయాలా? ఎందుకని? నాకు అలవాటు పడి నా ప్రాణం కదా, మరేం చేయాలి? ఏం చేయాలంటే ఉపవాసించు, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఉపవాసమే ఏం చేస్తుందంటే కట్టిన కట్లను తెంచేస్తుంది, కాడి మాలను విరిచేస్తుంది. సపరేట్ చేసుకుని నిన్ను ప్రత్యేకించుకో, కూర్చో, ప్రార్థన చేసుకుంటా ఉండు. దేవుడు లోక సంబంధమైన ఆశలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఏ పాపమైతే నిన్ను బాధిస్తుందో, ఏ పాపమైతే నీలో నెమ్మది లేకుండా చేస్తుందో, ఆ పాపము నెమ్మది లేకుండా చేస్తున్న పాపం అంతవరకు అనుకుంటున్నా కాదు. ఆ పాపం వలన నీకు నెమ్మది లేదనుకున్నావు, కానీ అంతకు మించి సాతాను నీ మీద పరిపాలన చేస్తానికి ట్రై చేస్తున్నాడు. సాతాను నీ జీవితాన్ని చిందరవందర చేస్తున్నాడు. సాతాను నీ యొక్క అవకాశాలని నాశనం చేస్తున్నాడు. నువ్వు ఉన్న స్థితి నుంచి తక్కువ స్థాయికి, దిగువ స్థాయికి పడిపోవడానికి వాడు ఎప్పుడు పని చేస్తూ పడేస్తున్నాడు. నీ డౌన్ఫాల్కి కారణం ఎవరంటే సైతాను నేను డౌన్ఫాల్ చేయడానికి కారణం ఏంటంటే వాడికి ఉన్న అవకాశం ఏంటంటే నీలో ఉన్న పాపం. విడిచిపెట్టి పాపాన్ని యేసు నామములో హల్లెలూయా. విడిచిపెట్టలేకపోతున్నావా? ఉపవసించి ప్రార్థన చేయి యేసు నామములో హల్లెలూయా. కన్నీరు కావచ్చు, దుఃఖపడు, విచారించు. నా ప్రభు అన్నాడు, నీవు విడిచిపెట్టడానికి నా దగ్గరకు వచ్చావు కనుక, దేవుడై తగ్గించుకున్నావు కనుక నేను నీకు శుద్ధ హృదయాన్ని కలుగజేయిస్తున్నాను. మనలో చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఏ అమ్మాయితో అక్రమ సంబంధం లేదు, నాకు ఏ అబ్బాయితో అక్రమ సంబంధం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకున్నాను. ఇక్కడ చదువుతుంది అక్రమ సంబంధం ఒక్కదాని గురించి కాదు, ఇక్కడ చదువుతుంది అక్రమ సంబంధం గురించి కాదు. అలా ఆశ్చర్యంగా చెప్పాలి, ఇంకా ఖచ్చితంగా లోతుగా కట్టగా చెప్పాలంటే లోక స్నేహంలో ఒకటి ఈ యొక్క పాపం. లోక స్నేహంలో చాలా ఉన్నాయి. ఫ్యాషన్ కొరకైన ఆశ, ఆమెకు పౌడర్ సరిపోదు, ఇంకా ఎందుకు నాన్న అంత అందంగా ఎవరి కోసం అంత అందంగా కనపాలనుకుంటున్నాను? ఎవరి కోసం? న్యాచురల్గా నీకున్న అందాన్ని ఇంకా ఎందుకు బాగా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు?
ఎవరికి నువ్వు చూపించుకోవాలనుకున్నావు, నువ్వు బాగా అందంగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నావు, వాళ్ళు నేను గురించి ఏ అమ్మాయి అయితే తను బాగా శృంగారించుకుంటుందో ఆ అమ్మాయికి ఖచ్చితంగా వేరే వాళ్ళకి బాగా కనిపించాలి అనేటటువంటి శోధన ఉంది కదా. ఆ అమ్మాయిని పొగిడితే పడిపోద్ది కదా. మీరు చాలా అందంగా ఉన్నారంటే చాలా దెబ్బ పడిపోతాం. ఎందుకంటే దానికోసం చాలా మేకప్ కోసం చాలా కష్టపడ్డావు కదా. కొంతమంది వాళ్ళ ఆస్తిని బాగా పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకో ఆస్తి అందరు కనపడాలా, ఉండవాడిని అందరూ నమస్తే చెప్పాలి. అరే కారు కొనుక్కుంటానంటే 5 హెక్టార్లు కొనుక్కుందామంటే వద్దు, 100% వద్దు, ఇదే కొనుక్కో, స్విఫ్టే కొనుక్కో. అంటే ఎంతగా దేవుడు నన్ను కాపాడుతున్నాడు, శోధన రాకుండా ఎంతగా కాపాడుతున్నాడు దేవుడు. ఆయన ఇచ్చింది తీసుకుంటే నీకు శోధన రాదు, ఆయన ఇవ్వండి తీసుకుంటే నీకు శోధన వచ్చేది. చాలాసార్లు మనకు నచ్చిన అబ్బాయిని చేసుకోవాలనుకుంటాం. మనకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే మనం వాళ్ళకి దాసులు, అంతే. స్తోత్రం హల్లెలూయా. దేవుడు చెప్పిన వాళ్ళు చేసుకుంటే మనం దేవుడికే దాసులు ఉంటాం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నేను ముగిస్తూ చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. మన ప్రార్థన శక్తివంతంగా మారాలంటే, మనము హెచ్చించబడాలంటే, మనము దేవుని చేత ఉన్నతమైన స్థాయికి హెచ్చించబడాలంటే, మనము లోకంతో స్నేహాన్ని వదిలేసి దేవునితో మాత్రమే స్నేహం చేయాలి. ఇది ఈరోజు మీకు శుభవార్త. నన్ను వాళ్ళు తొక్కేశారు, నన్ను నీళ్లు తొక్కేశారు, నన్ను వీడు పక్కన పడేశాడు, ఆడుపై ఇవన్నీ వడ్డీదేరా ఆయన పిచ్చి మాటలు. దేవుడిని హెచ్చించాలంటే ఎవడరాని పక్కన పడేసేది నా స్వామి యేసునాథా. దేవునికి స్తోత్రం. వల్లే నన్ను గౌరవించలేదు, ఆడు గౌరవించేది. దేవుడిని హెచ్చించినప్పుడు ఎవడైనా నీ ముందు తల దించాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా. విడిచిపెట్టు పాపాన్ని, విడిచిపెట్టు లోకపు ఆశని విడిచిపెడితే నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో విడిచిపెట్టావా, నా ముందు తగ్గించుకున్నావా, ఓకే, నేను ఉందెందుకు, నిన్ను హెచ్చించడానికే. గట్టిగా చెప్పలు కదా. నేను పట్టుకున్నా నీ చెయ్యిని, నేను హెచ్చిస్తాను. నా కొడుకువి, నేను ఎంత పైకి తీసుకెళ్ళాలంటే అంత పైకి తీసుకెళ్తాను. ఎందుకంటే నేను ఉందే నిన్ను ఆశీర్వదించడానికి. నువ్వు నా కొడుకువి, నేను నీకు తండ్రిని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం హల్లెలూయా. సో లెటస్ మనం దేవుని బిడ్డరా, మనలో పరిశుద్ధ ఆత్ముడు తట్టుకోలేకపోతున్నాడు. నీ యొక్క పాపపు ఆశలను చూసి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. నీకు ఒక భర్త ఉన్నాడు, మళ్ళీ ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక అమ్మాయి భర్తతోటి స్నేహం చేస్తూ ఉంటాం. ఎందుకు చేస్తున్నాను? సరిపోలేదా మీ ఆయన ప్రేమ నీకు? మీ ఆయన ప్రేమ సరిపోతే మీ ఆయన ప్రేమని ఎలాగ పెంచుకోవాలో ఆలోచించుకోవాలి. నీ బావిలో ఉన్న నీళ్లు తాగాలి, కానీ పక్కోడి బావిలో నీళ్లు తాగడానికి ఎట్ట కుదురుతుంది? నీ భర్తతో నువ్వు సరిగా స్నేహం చేయలేక మా ఆయన మంచోడు కాదని పక్కోడితో వెళ్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిచ్చోడయి ఈ యొక్క వివాహ వ్యవస్థని ఇవ్వలా. చర్చిలో సంబంధాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు ఈరోజు. నాకేం తెలీదు, ఎందుకో దాని గురించి మాటికి వస్తుంది. రాత్రి ప్రార్థన చేస్తుంటే చెప్పు, వాళ్ళేం పాపం చేస్తున్నారా అనే దాని గురించి చెప్పట్లా. వాళ్ళ స్నేహం మాత్రం కామంతో కూడి ఉంది. జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి నేను ఈ యొక్క మాటని జ్ఞాపకం చేసి 3-4 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తా. 1, మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనము దేవునితో స్నేహం చేసే వాళ్ళకు ఉండాలి. దేవునితో స్నేహం చేస్తేనే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన ప్రార్థన దేవుడు ఆలకిస్తే మనం హెచ్చించబడతాం. గట్టిగా చప్పట్లు కొడతాం హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా ఎందుకుంటున్నాడంటే, మనము దేవుని ప్రేమిస్తూనే లోకాన్ని ప్రేమిస్తున్నాం. మనకు తెలియని విషయం ఏంటంటే, దేవునికి లోకానికి మధ్య వైరం ఉంది. వాళ్ళకి అసలు పడదాం. ఈ లోకం ఎంత భయంకరమైందంటే, తన అతిథి కుమారుడిని బలి చేసింది ఈ లోకం. ఈ లోకం ఎంత భయంకరమైందంటే, ఆదాముని ధ్వంసం చేసింది ఈ లోకం ఎంత భయంకరమైందంటే, దేవుని నామాన్ని దూషణ పాలు చేసింది ఈ యొక్క భూమి అంతటిని కూడా దేవుని నుండి, ఇదిగో ఈ భూమి మీద ఉన్న అధికారం అంతటిని మనిషి నుంచి దోచేసుకుంది ఈ యొక్క లోకం. అందుకే దేవునికి లోకం అంటే ద్వేషం, పాపం అంటే ద్వేషం. నీకు తెలియకుండా ఆ పాపాన్ని ఆశిస్తూ వాంఛిస్తూ నువ్వు పాపాన్ని కోరుకుంటున్నావు.
నువ్వు అలా ఉండటానికి దేవుని చేత పిలవబడలా. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొదటిది మనము దేవునికి మనం ప్రార్థన చేసుకుంటున్నాము, మనము దేవునితో స్నేహం చేస్తున్నాము. దేవునితో స్నేహం చేస్తున్న మనం లోకంతో స్నేహం చేయకూడదు. ఎందుకంటే దేవునికి లోకానికి అసలు పడదు వైరం. కాబట్టి ఇద్దరు శత్రువులు, పరస్పర భయంకరమైన అగర్భ శత్రువులతోటి మనము ఒకే సమయంలో స్నేహం చేయకూడదు, చేయలేము. మనం డేంజర్ జోన్లో పడతాం. అయితే మనము ఈ లోకంతో స్నేహం చేయటం వలన దేవునికి విరోధి అయినటువంటి సాయితాను మన మీద పెత్తనం చేస్తున్నాడు. పాపం చేసేవాడు అపవాది సంబంధి. కాబట్టి అపవాది, మనం దేవుని బిడ్డలమైనా, బాప్తిసం పొందిన వారమైనా, యేసు రక్తంలో కడగబడిన వారమైనా, మనలో అపవాదికి సంబంధమైన పాపం ఉంది కనుక వాడు మన మీద ఎంతో కొంత అధికారం చెలాయించడానికి ప్రయత్నం చేస్తూ మన మేరలో ఉంచుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆ లోకం మీద ఇష్టాన్ని వదిలేసుకుంటామో అప్పుడు దేవునికి మనం లోబడిన వాళ్ళం అవుతాం. లోబడినటువంటి వాళ్ళం రేయ్ అని ఎదురిస్తే వాడు పారిపోతాడు. పారిపోయిన తర్వాత అయ్యా నీ దగ్గరికి వస్తున్నాను తండ్రి అని దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ చేయి పట్టుకొని నేను క్షమించి కృపనిచ్చి తన యొక్క ఫేవర్ని, కృపని, తన అనుకూలతని నీ మీదకి విడుదల చేసి నీ చేయి పట్టి మరలా తిరిగి ఆయన లేవనెత్తబోతున్నాడు. దేవుడు ఈ మాటలు మన వినికిలో ఆశీర్వదించునుగాక. ఆమెన్.